తాటి పండుతో బూరెలు ఎంతమందికి తెలుసు అసలా? ఇదైతే చాలా పాతకాలం నాటి వంట. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో సగం మందికి ఈ తాటి పండు, తాటి చేప ఇలాంటివేమీ తెలీదనమాట. ఈ తాటి పండులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఇది తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా పిల్లల కోసం అయితే చేసి తినిపించాల్సిన రెసిపీ ఇది. ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తుంటే కన్ను తాటి పండు మీద పడిందనమాట. ఆయన దగ్గర మొత్తం అమ్మేశాడు, ఇది ఒక్కటే ఉంది. సో ఇది ఒక్కటి తీసుకున్నాను. ఒక్కొక్క పెద్ద సైజ్ తాటి పండులు అయితే 3 నుంచి 4 టెంకాయల వరకు ఉంటాయి. బట్ నేను తీసుకున్న ఈ తాటి పండులు అయితే ఒకటే టెంక్ ఉందన్నమాట. జస్ట్ మన వ్యూవర్స్ కోసం చేసి చూపిద్దామన్నట్టు ఈ తాటి పండు తీసుకొని అయితే వచ్చేసాను. తీసుకొచ్చిన రోజు అయితే చాలా గట్టిగా ఉంది కాబట్టి ఒక 2 days మొత్తం పండేంత వరకు అట్లా ఉంచేశాను. అలా పండిన తాటి పండు తీసుకొని చక్కగా దాన్ని ఒక 10 నుంచి 15 సార్లు నేలకేసి బాదాలి. అలా మనం కొట్టినట్లయితే చక్కగా మొత్తం లోపలున్న పల్ప్ మొత్తం మెత్తగా అయ్యి పైన ఉన్న తొక్కు తీసేయడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో అలా ఉన్న తొక్కునైతే తీసేసి చక్కగా లోపల ఉన్న పల్పు మొత్తం పీచు లేకుండా ఇలా గ్రేటర్ సహాయంతో తురుముకుంటే చక్కగా పీచు లేకుండా అందులో ఉన్న పల్ప్ మొత్తం సపరేట్ అయిపోతుంది. పీచు లేకుండా తీసిన పల్ప్ మొత్తాన్ని ఒక సైడ్కి పెట్టుకొని ఇప్పుడు బెల్లంని అయితే కరిగించుకోవాలి. దానికోసం ఒక 1/2 కప్ తోటి వాటర్ని అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. అలానే ఒక కప్పు తోటి బెల్లం పౌడర్ని అయితే తీసుకున్నాను. ఒక కప్పుకి కొంచెం తక్కువే వేసుకున్నాను. మీ దగ్గర చెక్క బెల్లం ఉంటే చక్కగా చెక్క బెల్లంని ముక్కలు చేసుకొని దాన్ని కూడా కరిగించుకోవచ్చు. పాకం అయితే బాగా తీగగా లేత తీగగా రావసరం లేదు, కొంచెం మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మరుగుతున్న బెల్లంలోనే మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే పౌడర్, లేదంటే ఒక 2-3 యాలకులను చీల్చి ఇందులో వేసేసేయండి. ఇప్పుడే నేను ఇందులో వీడియో తీసినప్పుడు అయితే క్లిప్ కట్ అయిపోయింది. సో నేనైతే యాలకుల పౌడర్ వేయడం అయితే చూపించట్లేదు. ఇప్పుడైతే ఈ తాటిపండు బూరెల కోసం పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం. మనం ఒక చిన్న సైజ్ తాటిపండే తీసుకున్నాం కాబట్టి, అంటే అందులో ఒక టెంకే ఉంది కాబట్టి బియ్యం రవ్వ అంటారు కదా, ఆ రవ్వని 1 కప్పు తీసుకున్నాను. బియ్యం పిండిని 2 కప్పులు తీసుకున్నాను. 1 కప్పు బెల్లాన్ని కరిగించుకున్నాను. మళ్ళీ కొలతలు చెప్తున్నాను. ఒక చిన్న సైజ్ టెంక తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బియ్యం రవ్వ, 2 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బెల్లం. ఈ కొలతలతో కలుపుకోండి, కరెక్ట్గా టేస్ట్ అనేది సెట్ అవుతుంది. ఇలా ఈ కొలతలతో చక్కగా అన్ని కలిపి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మీకు ఈ వీడియోలో చూపించినట్టు పిండి కలుపుకునే ముందు చక్కగా జల్లించిన తర్వాత కలుపుకోండి. బూరెలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అలానే అది బియ్యం పిండి కాబట్టి చిన్న చిన్న ఏదైనా డస్ట్ పార్టికల్ ఉన్నా పోతుంది జల్లించుకుంటే. పిండి కలిపిన తర్వాత కొంచెం ఏమన్నా పలుచగా అనిపిస్తే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోండి. బెల్లం కరిగించుకునేటప్పుడు యాలకులను వేయడం వీడియోలో కట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మీకు చూపించడం కోసం ఒక 2 చిన్న యాలకులను మెదిపి ఇందులో వేశాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని చక్కగా పక్కన పెట్టుకొని బూరెలను వేయించుకోవడమే. దానికోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చేతిని నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ తడుపుకొని, లేదు నూనె నెయ్యి ఇష్టం లేదనుకున్న వాళ్ళు నీళ్లతో అయినా చేతిని తడుపుకొని మనం గారెలకి లేదా వడలకి ఏ విధంగా అయితే మనం అరచేతిలో ప్రెస్ చేసుకుంటామో అదే విధంగా కొంచెం మరీ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా మనం చేతిలో ఒత్తుకొని మనం ఆయిల్ వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడే బాగా వేగుతాయి. హై ఫ్లేమ్లో మీరు వేయిస్తే లోపల అయితే పచ్చిగానే ఉంటుంది కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అలా 1 by 1 వేసుకొని వేయించుకుంటూ తీసుకోవడమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. రెసిపీ నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.